వ్యూవర్స్ మనం వచ్చేసి ఆరవ సాధన పత్రం చూస్తున్నాము. పెన్నేటి పాటలో వచ్చేసి క్రింది సంభాషణను చదవండి, ప్రశ్నలను తయారు చేయండి. ముందు సంభాషణను మనం తెలుసుకుందాము. ఇక్కడ చిన్ని మొక్క, తర్వాత వచ్చేసి వాన చినుకు మాట్లాడుకుంటున్నాయి. సో ఏ విధంగా మాట్లాడుకుంటున్నాయి అనేటువంటిది చూద్దాము. చిన్ని మొక్క వచ్చేసి వాన చినుకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి అని అడిగిందనమాట చిన్ని మొక్క. అందుకు వాన చినుకు ఈ రోజంతా నీతోనే ఉంటానులే అని చెప్పిందనమాట వాన చినుకు. చిన్ని మొక్క నిజంగానా, అయితే చల్లని కబుర్లు ఎన్నో చెప్పుకోవచ్చు మనిద్దరము అని అనిందనమాట. వాన చినుకు సరే చల్లని కబుర్లే చెప్పుకుందాంలే అని అన్నది. చిన్ని మొక్క వచ్చేసి నువ్వు వస్తే నాకు ఎంత సంతోషమో తెలుసా అని అనింది. ఎందుకంటే నీళ్ళు అనేటివి చాలా ముఖ్యం కాబట్టి. వాన చినుకు వచ్చేసి అవును నాకు కూడా చాలా సంతోషమే, నీ పూల మొగ్గల పరిమళం అంటే నాకు చాలా ఇష్టము అని వాన చినుకు అనిందనమాట. చిన్ని మొక్క నీ వల్లనే కదా మేము చిగురించినా పుష్పించినా అంతా నీ చలువే అని చెప్పేసి చెప్తూ ఉంది వాన చినుకును చూసి. వెంటనే వాన చినుకు వచ్చేసి నీ పూల వాసనే కాదు నీ చుట్టూ ఉన్నటువంటి మట్టి వాసన కూడా నాకు చాలా ఇష్టము అని ఇందనమాట. అప్పుడు చిన్ని మొక్క వచ్చేసి నా నేల తల్లి చలువ, నీ రాక, ఇంకా ఇవే కదా నా యొక్క జీవితము అనింది చిన్ని మొక్క. అప్పుడు వాన చినుకు వచ్చేసి నువ్వు ఉంటేనే నేను వస్తాను, నేను వస్తేనే నువ్వు ఉంటావు, అంతా చిత్రం కదా అని అనిందనమాట. చిన్ని మొక్క వచ్చేసి నేల తల్లి, నువ్వు, నేను, మనమంతా వచ్చేసి ప్రకృతి బిడ్డలమే కదా అని ఇక్కడ పలుకుతూ ఉందనమాట. ఈ యొక్క సంభాషణ ఆధారంగా కొన్ని ప్రశ్నలను తయారు చేద్దాము. మొట్టమొదటి వచ్చేసి వాన చినుకు ఎలా వచ్చిపోతుంది, తర్వాత చిన్న మొక్క ఈ రోజంతా ఎవరితో ఉండి కబూర్లు చెబుతాను అని చెప్పింది, ఎవరు వస్తే చిన్ని మొక్కకు సంతోషము, చిన్ని మొక్క వేటి పరిమళాన్ని ఇస్తుంది, దేనివల్ల చిగురిస్తుంది పూస్తుంది, ఏ వాసన అంటే చిన్న మొక్కకు ఏ వాసన అంటే వాన చినుకుకు ఇష్టము, చిన్ని మొక్క నేల తల్లి ఎవరి యొక్క బిడ్డలు అనేటువంటిది ప్రశ్నలు మనము ఈ విధంగా తయారు చేసామన్నమాట. 7 ప్రశ్నల్ని తయారు చేసాము.